హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దామండి. ఫస్ట్ టిప్ అండి, మనము అరటికాయ తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకండి. ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. చూడండి, నేను ఇక్కడ కొద్దిగా అరటి తొక్క తీసుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం ఇంత అయితే సరిపోతుంది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని తీసుకుంటున్నాను. వ్యాస్లైన్ ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా వ్యాస్లైన్ తీసుకోవాలి. వ్యాస్లైన్ కానీ బయోలిన్ కానీ ఏదైనా ఓకే. ఇలా వ్యాస్లైన్ తీసేసుకొని మనం దీన్ని అయితే అరటి తొక్కకి ఇలా అప్లై చేసేయాలి. ఇలా నీట్గా ఇలా అప్లై చేసేసేయాలి. ఇది పక్కన పెట్టుకుందాము, తర్వాత యూజ్ చేసుకుందాము. ఇలా అప్లై చేసేసి బాగా దీన్ని అయితే, ఇప్పుడు చలికాలం కదండి, కాళ్ళు పొగళ్ళు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఎక్కువగా పొగళ్ళు ఉన్నప్పుడు దీన్ని ఇలా మనము బాగా రుద్దుకోవాలి. ఇలా పాదం మొత్తం ఇలా బాగా ఇలా రుద్దేసుకున్నామంటే పొగళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. పొగళ్ళు ఏమన్నా ఉన్నాయంటే వెళ్ళిపోతాయి. అలాగే లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. అరటి తొక్క పడేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము తేనె ఇలాంటివి కొంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి గాజు డబ్బాలు ఉంటాయి. వాటికైతే ఇలా స్టిక్కర్ వేసింటారు. ఇది అసలు తీయడానికి రాదు. మనం తీసామంటే అలాగే కొద్దిగా ఉండిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే కాస్త వేడి నీళ్ళు తీసేసుకోండి. వేడి నీళ్ళు తీసేసుకొని ఈ సీసాని ఇందులో పెట్టేసేయండి. ఈ సీసాని ఇందులో పెట్టేసి కాసేపు ఒక 10 నిమిషాలు ఇలా వదిలేయండి. అప్పుడప్పుడు దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఒక 10 నిమిషాలు అలా వదిలేసామంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది స్టిక్కర్ అనేది. చూడండి, నేను ఇక్కడ తిప్పుతూ ఉన్నాను. తర్వాత ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి. కొంచెం కూడా అదుక్కోకుండా ఇలా నీట్గా వదిలితే వచ్చేస్తుంది. ఎప్పుడైనా కానీ ఏదైనా గాజు సీసాలకి ఇలా వచ్చాయంటే స్టిక్కర్స్ ఇలా చేసి చూడండి, ఈజీగా తీసేసుకోవచ్చు. మనకి ఇప్పుడు దీన్నైతే యూస్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో అరటిపళ్ళు ఉంటాయి కదా, ఒక అరటిపండు తీసుకున్నాను. బాగా పండినది ఒక అరటిపండు తీసుకోవాలి. అందులో కొద్దిగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇంత తీసుకుంటున్నాను. దీన్ని మనము చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి ఒక గిన్నెలోకి. ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసేసి ఒక గిన్నెలోకి వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. చిన్న స్పూన్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. తర్వాత పచ్చిపాలు ఉంటాయి కదా ఇంట్లో, కొద్దిగా పచ్చిపాలు వేసేస్తున్నాను. ఈ పచ్చిపాలు వేసిన తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా అయ్యేంత దాకా బాగా ఇలా కలుపుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే మనము ఫేస్కి, స్కిన్కి అంతా అప్లై చేసేయాలి. అప్లై చేసినట్లయితే మంచి గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది. అలాగే మొటిమలు కానీ మచ్చలు కానీ ఉంటాయి కదా, అలాంటివన్నీ వెళ్ళిపోతాయి. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇలా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి మనము ఫేస్ వాష్ చేసేసుకుంటే మంచి గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది. అలాగే మొటిమలు కానీ మచ్చలు కానీ అన్నీ వెళ్ళిపోతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. బనానా, పాలు, పసుపు అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి. వదిలేసి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే చూడండి, మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే వచ్చేసింది. ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నప్పుడు కూడా ఇలా ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా, మనం ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చింటాయి. ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటిది ఒకటి బాక్స్ తీసేసుకొని అందులోకి కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసి ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా, ఒక కర్పూరం తీసి ఇలా నలిపి వేసేస్తున్నాను ఉప్పులోకి. ఇలా వేసుకున్న తర్వాత ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదండి, కంఫర్ట్ తీసేసుకొని, కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ సాఫ్ట్ టచ్ వేస్తున్నాను. కొద్దిగా సాఫ్ట్ టచ్ వేసిన తర్వాత ఇందులోకి నిమ్మ చెక్క, ఒక అర చెక్క నిమ్మ చెక్క ఉంటుంది కదా, అది మొత్తం ఇలా పిండేసుకుంటున్నాను. ఇలా పిండేసుకొని దీన్ని మనకిప్పుడు ఇది రెడీ అయిపోయింది. దాని క్యాప్ ఉంటుంది కదండి, దీనికి చాకుతో హోల్స్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా చాకు వేడి చేసి హోల్స్ చేసేసి క్యాప్ వేసేసి బాత్రూంలో పెట్టేసేయాలి. ఇలా బాత్రూంలో పెట్టినట్లయితే మనం బాత్రూమ్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఇది మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. బాత్రూంలో ఉప్పు పెట్టడం వల్ల
ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా పోతాయి. ట్రై చేసి చూడండి. చూద్దామండి. మనం ఇలా దంచే రోల్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, చిన్న చిన్నవి. ఇలాగే పెట్టేసామంటే ఇందులోకి పురుగులంట, అలాగే బల్లులు, బుద్ధింకులు అన్నీ పారాడతాయండి. అలా కాకుండా చూడండి, ఇలా వాటర్ బాటిల్ది కింద వైపు ఉంటుంది కదా, దీన్ని ఇలా కట్ చేసి కనుక మనం ఇలా సెట్ చేసేసామంటే ఇందులోకి ఏమి కూడా పోవండి. చూడండి, ఇంత నీట్గా టైట్గా కూర్చొనేస్తుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసేసుకోవచ్చండి. కడిగే పని కూడా ఉండదు. ఒకసారి కడిగి పెట్టుకున్నామంటే వాడేటప్పుడు కడిగే పని ఉండదండి. నెక్స్ట్ టిప్ అండి, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు స్టిక్కర్స్ అయితే ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి స్టిక్కర్ లేదంటే ఏదో ఒకలా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, స్టిక్కర్ని ఇలా తీసేసేయండి. ఈ షీట్ ఉంటుంది కదా, దీన్ని తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని అయితే మనము ఏది తీసుకెళ్ళకుండా ఫోన్ అయితే మనం బయటికి తీసుకెళ్తూ ఉంటాం కదా, అలా ఫోన్ పౌచ్లో దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసి కనుక ఇలా మనం ఫోన్లో పెట్టేసుకున్నామంటే మనం బ్యాగ్ తీసుకెళ్ళుకున్నా కూడా ఫోన్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాం కదా, మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి పెట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, మనం ఇలా శారీస్ అయితే కట్టుకుంటూ ఉంటాం కదా, పట్టు శారీలు కానీ లేదంటే ఫ్యాన్సీ శారీస్ కానీ కట్టుకుంటూ ఉంటాము. ఇవి పిన్ని పెట్టడం వల్ల ఇలా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయండి. పిన్ని ఇందులోకి ఇరుక్కుపోయి శారీలోకి డ్యామేజ్ అనేది అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే చూడండి, ఇలాంటి పూసలు ఉంటాయి కదండి, ఇలా నా దగ్గర అయితే ఇలాంటి పూసలు ఉన్నాయి. మీ దగ్గర ఏదైనా దండలు ఇలాంటివి తెగిపోయినప్పుడు ఉంటాయి కదా, ఇలాంటి పూసలు తీసేసుకొని ఇలా ఒక 2-3 పిన్నీలకి ఇలా వేసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసి పెట్టేసుకుంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి. తొందరగా చేతికి దొరుకుతాయి కదా, అలా ఇలా చేసేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడైతే మనం శారీస్కి ఇలా పిన్ పెట్టుకున్నప్పుడు శారీ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి, చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. ఒక 2-3 పిన్నీలకి ఇలా వేసి రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఎప్పుడు కావాలో అప్పుడు వేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అండి, మనము సాంబార్ కానీ పప్పు కానీ వండుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక అరగంట ముందు ఇలా పప్పు నానబెట్టేసుకుంటే మనకు పప్పు కూడా తొందరగా ఉడుకుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. గ్యాస్ కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు. ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము ఒక్కొక్కసారి ఇలా రోట్లో అల్లం వెల్లుల్లి అయితే దంచుతూ ఉంటాము. అలా దంచేటప్పుడు వెల్లుల్లి అనేది ఇలా కింద పడిపోతూ ఉంటుంది కదండి. అలా పడిపోకుండా ఉండాలి అని అంటే చూడండి, కాస్త ఉప్పు ఉంటుంది కదా ఇంట్లో, కాస్త ఇలా ఉప్పు వేసి దంచినట్లయితే వెల్లుల్లి అనేది కింద పడిపోకుండా ఉంటాయండి. నీట్గా పేస్ట్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ టిప్ అండి, మనము దువ్వెనలు ఇలా దువ్వేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల జిడ్డు మురికి అంతా పేరుకుపోతూ ఉంటుందండి. చూడండి ఎంత జిడ్డుగా ఉందో. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, కొద్దిగా పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, ఏదైనా ఎక్స్పైర్ అయిన పౌడర్ కానీ లేదంటే యూస్ చేసే పౌడరే కానివ్వండి, కాస్త ఇలా ఉదిరించేసేయండి. ఇలా కాస్త వేసేసి ఇంట్లో వేస్ట్ బ్రష్ ఉంటుంది కదండి, బ్రష్తో ఇలా క్లీన్ చేసామంటే జిడ్డు మురికి ఏది ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా మనం టీవీ చూసుకొని కూర్చొని ఉంటాం కదా, అప్పుడు కూడా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా బ్రష్లో ఇలా అన్నామంటే పౌడర్ ఉదిరించి నీట్గా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత మురికి వచ్చేస్తుందో. ఇలా మనం మొత్తం ఇలా క్లీన్ చేసేసుకొని మనం అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత జస్ట్ అలా వాటర్లో అలా కడిగి పెట్టేసామంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత మురికి వచ్చేసిందో. ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ కూడాను. ఇలాంటి సోప్ బాక్సులు ఉంటాయి కదా, మనం సోపులు వాడేసి బాక్సులు పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి కర్పూరం ఒకటి వేసేస్తున్నాను. తర్వాత నాఫ్తలిన్ బాల్ ఉంటాయి కదా, వీటిల్ని ఒకటి తీసేసుకొని ఇందులో వేసేస్తాము. ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇది ఒకటి వేసేసిన తర్వాత దీన్ని అలాగే మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టేసి దీనికి ఇది కవర్ చేసేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని చిన్న చిన్న హోల్స్ చేసేస్తున్నాను. ఇలా చేసేసి దీన్ని మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ మనం బట్టలు ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పెట్టేసామంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే చిన్న చిన్న బుద్ధింకలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి, చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి ఏమున్నా కూడా బట్టలలో వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి చిన్న చిన్న సిజర్స్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్లో తీసుకొని వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా చేయి పెట్టినప్పుడు చేతికి గుచ్చుకొని వేస్తూ ఉంటుంది. అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలా స్కెచ్ పెన్స్వి క్యాప్స్ ఉంటాయి కదా, ఇలాంటివి కానీ లేదంటే పెన్ క్యాప్స్ కానీ ఉంటాయి కదా, దీన్ని ఇలా సిజర్కి వేసేస్తే లాక్ అయిపోతుంది. అసలు మనకు ఓపెన్ అనేది అవ్వదు. మనం చేయి పెట్టినా కూడా మనకు చేతికి గుచ్చుకోదు. పిల్లలు కూడా బ్యాగ్లో చేయి పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలకు కూడా చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది.
మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్పు, ఒక ప్లేట్ తీసుకున్నాను, అందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొబ్బరి నూనె, ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా, మీ ఇంట్లో ఏ కొబ్బరి నూనె వాడితే ఆ కొబ్బరి నూనె తీసేసుకోండి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత చూడండి ఇలా కలిపేయాలి. దీనికి మనము ఇంట్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఒక బిర్యానీ ఆకు తీసేసుకొని ఈ ఆకు మొత్తం ఇలా అప్లై చేసేసేయాలి. ఇలా నీట్గా ఇలా అప్లై చేసేయాలి. మొత్తము ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు వెలిగించేసుకోవాలి. కొంచెం ఇలా వెలిగించేసి ఇది ఆర్పేసామంటే ఎక్కువగా పొగ వస్తూ ఉంటుంది. ఇంట్లో దోమలున్నా వెళ్ళిపోతాయి, అలాగే ఏవైనా చిన్న చిన్న పురుగులున్నా వెళ్ళిపోతాయి. మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం కొబ్బరి నూనె, పసుపు వేసాము, అలాగే బిర్యానీ ఆకు కాల్చిన కూడా ఇంట్లో చాలా మంచిది. చూడండి ఇలా పొగ వస్తూనే ఉంటుంది. ఇది ఇంట్లో మొత్తం ఇలా వేసామంటే దోమలు కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇల్లంతా కూడా మంచి స్మెల్ ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, మనము దోశలకు కానీ ఇడ్లీలకు కానీ ఎక్కువ మంది మిక్సీలోనే రుబ్బుకుంటూ ఉంటాము. అందరిళ్ళల్లో గ్రైండర్ అయితే అవైలబుల్ ఉండదు కదండి. అలాంటప్పుడు ఎక్కువగా మిక్సీలో రుబ్బుతూ ఉంటాము. అలా ఎక్కువసేపు మనం ఆడించడం వల్ల మిక్సీ కానీ అలాగే మిక్సీ జార్ కానీ వేడి వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కువగా హీట్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక 2-3 ఇలా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక 2-3 ఐస్ క్యూబ్స్ అయితే వేసేయండి. వేసేసి మనము వాటర్కి బదులుగా వేసేసి ఆడించుకున్నామంటే మిక్సీ కానీ మిక్సీ జార్ కానీ వేడి రాకుండా ఉంటుంది, ఎక్కువగా హీట్ అవ్వకుండా ఉంటుంది, ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుందండి మిక్సీ. ఇలా ఎన్నిసార్లు ఎంతసేపు ఆడించినా కూడా మనకు ప్రాబ్లం అనేది రాదు. చూడండి ఇలా ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ప్రతిసారి కూడా ఇలా ఆడించేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం ఇలాగే ఆడించేసుకుంటున్నాను. దోసపిండి మొత్తం ఇలా నేను రుబ్బుకున్నాను. ఇలా రుబ్బుకున్న తర్వాత దీన్ని మనము గెరట పెట్టి తిప్పుతూ ఉంటాం కదండి, అలా కాకుండా మనం చెయ్యి పెట్టి ఇలా బాగా కలుపుకోవాలండి. మన బాడీలో ఉండే టెంపరేచర్ వల్ల ఇది బాగా పిండి అనేది బాగా పొంగుతుంది. అందుకే మనం ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇందులోకి హాట్ వాటర్ వేసుకుంటున్నాను, కాచిన నీళ్లు వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదండి, పిండి అసలు పొంగదు. అలాంటప్పుడు ఇలా చేసుకోండి. చూడండి ఇలా హాట్ వాటర్ వేసేసి నేను అందులోకి పిండిని పెట్టేసిన తర్వాత మొత్తం అన్ని హాట్ వాటర్ మొత్తం వేసేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత పైన ఇలా వెచ్చగా మూసి పెట్టాలండి. ఇలా ఒక ప్లేటు ఇలా పైన కూడా ఇలా ఒక ప్లేట్ వేసి పెట్టేసామంటే పిండి అనేది బాగా పొంగుతుంది. ట్రై చేసి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.